స్తోత్రం దేవా, జీవం గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపేణ మా దేవా, మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం కేడమైన దేవా, నీ రెక్కల నీడలో మాకు భద్రత, క్షేమాన్ని అనుగ్రహించిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. అనుక్షణం నీ రెక్కలతో మమ్ము కాపాడుతున్న దేవుడు తండ్రి, ఇశ్రాయేలును కాపాడిన అదే బాహువస్త్రముతో మమ్ము కాపాడుతూ రక్షిస్తున్న మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేమందరం ప్రార్థనలో ఎదుగుటకు, ఆత్మలో ఎదుగుటకు, అభిషేకంలో ఎదుగుటకు కృప సహాయం చేయి. ప్రతి తెల్లవారుజామున లేచి నిన్ను స్తుతించి భాగ్యాన్ని దయచేయి. నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడమైన దేవుడుగా తండ్రి, నీవే నీ గొప్ప కార్యాలు చేయి తండ్రి, ఆశ్చర్య కార్యాలు చేయి. ఏ సమస్యలో, ఏ బాధలో, ఏసయ్య, ఏ ఇబ్బందులు ఉండకుండా కృప చూపు తండ్రి, నీకు వందనాలు. ప్రతి సమస్య, వేదన, చీకటి నుండి విడిపించు, అంధకారం నుండి విడిపించు తండ్రి. ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ నీ స్వాస్థాలతో ముట్టి వారిని బాగు చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఆకలితో అలమటిస్తున్నారో వారికి సహాయం చేతండి, వారిని జ్ఞాపకం చేసుకో. వారికి కావలసిన సమృద్ధి అయిన దీవెనలు నీవే దయచే తండ్రి, నీకు వందనం. ఎవరైతే చేతి పని దీవెన లేక, ఆశీర్వాదం లేక, ఫలింపు లేక నష్టపోతున్నారో వారి చేతి పని దీవించని, ఆశీర్వదించని, అభివృద్ధిపరచండి, విస్తరింపచే తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ప్రయాణం చేస్తూ మార్గాల్లో తోడు లేక, నీడ లేక తండ్రి, యేసయ్య ఆధారం లేక ఉంటున్నారో వారు మార్గ మధ్యంలో నీ తోడునిస్తని దయచి, నీ కాపుదల దయచి ప్రభా, నీవే వారిని బలపరచు. నీ బాహుస్తమతో తాకినైనా వారి ప్రయాణంలన్నీ సరళం చేతండి. యేసయ్య, వారందరూ గమ్యాన్ని చేరుటకు నీ కృప సహాయం చేతండి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయా ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవ సేవకులను దీవించండి. వారికి ఆరోగ్యం, ఆయుష్ను దయచి నీ రాకడను గురించి యేసయ్య, ఎంతమంది దేవా నీకు వందనాలు మార్గ మధ్యంలో నిన్ను స్తుతిస్తున్నారో తండ్రి, వారందరినీ దీవించండి తండ్రి. పరలోక సంబంధమైన జ్ఞానాన్ని, ఆత్మను దయచే, అభిషేకాన్ని నీవే వారికి దయచే తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది గృహస్థులు యేసయ్య, నీకు వందనాలు గృహాలతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు, వారందరినీ కనికరించినైనా ప్రతి గృహాన్ని కట్టండి, నాటండి, ప్రతి గృహాన్ని బలపరచు తండ్రి, నీకు వందనాలు. గృహాలు లేని వారికి గృహాలు దయచే తండ్రి, యేసయ్య ఇండ్లు లేని వారికి ఇండ్లు దయచేయి దేవ. ఎంతమంది కేసీఆర్ ఇండ్లు వస్తున్నాయో తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, గవర్నమెంట్ తండ్రి, ఇందిరమ్మ ఇండ్లు వస్తున్న వారందరి ఎడ్ల నీ కృప చూపండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యేసయ్య, మీ కృపను సహాయము చేతండి. ఇందిరమ్మ ఇండ్లకి ఎంతమంది యేసయ్య, నీకు వందనం లోన్ అప్లై చేస్తున్నారో తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, ఎంతమందికి ఇండ్లు శాంక్షన్ అయినాయో, వారి ఇండ్లు కట్టుకుంటున్నారో, వారికి లోన్స్ వస్తున్నాయో వారందరినీ దీవించు. వారి అప్పుల సమస్య నుండి విడిపించు, ఆర్థిక ఇబ్బంది నుండి విడిపించి వారందరికీ సహాయం చేతండి. మంచి ఉద్యోగాలు దయచేతండి, వారి కుటుంబాలకు నీ దీవెన దయచేతండి, నీకు వందనాలు. యేసయ్య, నీవే కనికరించునైనా పాపం చేయకున్నట్లు ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడి నిన్ను మహింపరచుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను గొప్ప చేయుటకు సహాయం చేతండి. అద్భుతకరుడా, ఆది అంతమైన దేవా, నీవే కృప చూపండి, అద్భుతం చేతండి. యేసయ్య, నీకు వందనాలు చెల్లిసిన ప్రతి ఒక్కరూ యేసయ్య మాట యందు, ప్రవర్తన యందు, చూపు యందు యేసయ్య నీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు సహాయము చేతండి, నీకు వందనాలు. పాపం చేయకుండునట్లు పరిశుద్ధాత్మతో వారిని నింపండి, పరిశుద్ధాత్మ తండ్రి. ప్రభువా, ప్రతి దినము యేసయ్య శుద్ధ హృదయులను స్తుతించుటకు, ఆరాధించుటకు నీవే కారణభూతుడుగా వారిని సిద్ధపరచండి, దీవించండి. వారి నోటిలో నీ వాక్కు నుంచు మీ దయగల హస్తంతోనైనా వారిని తాకినైనా వారిని యేసయ్య, నీకు వందనాలు. నీ బూరగా వాడుకోవరుకుంటున్న ఆటంకాలు తొలగించు. ఏ దూషణ, ఏ హాని, ఏ కీడు యేసవరికి రాకుండా యేసయ్య నీవే వారిని కాపాడు. నోటి మాటతో కలిగి నొప్పి కలగకుండా కాపాడుతున్న నీ వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, నీవే వారందరినీ కాపాడు. రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, వారి ఆరోగ్యం కొరకు, ఆయుష్ కొరకు, క్షేమం కొరకు, దేశాన్ని కాపుదల కొరకునైనా, దేశాన్ని నిలుటకు, జ్ఞానం కొరకు, ఆత్మ కొరకు, అభిషేకం
కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేశంలోని యవనస్తులందరినీ దీవించండి. వారి చెడు మార్గాల నుండి విడిచినైనా సత్యమైన మార్గంలో, జీవమైన మార్గంలో నడుచుటకు కృప సహాయం చేతండి. ప్రతి ఒక్కరిని దీవించని, ఆశీర్వదించు. నీ కృపలో స్థిరపరచు, నీ ఆత్మలో స్థిరపరచునైనా. నీ అభిషేకంతో నింపు తండ్రి. నీకు వందనం. నీ ఆత్మతో నింపునైనా. ప్రతి కుటుంబాన్ని కాపాడండి, రక్షించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని నీవే బలపరచు. నీ బలముతో, నీ శక్తితో, నీ ఆత్మతో, నీ అగ్నితో, నీ అభిషేకంతో నింపు. నీ దారులమైన నీ సన్నిధితో నింపు. దారులమైన నీ ఆత్మతో నింపు. దారులమైన నీ అభిషేకంతో నింపినైనా ప్రతి కుటుంబానికి నీ క్షేమం కలుగునుగాక, నీ కాపుదల కలుగునుగాక, నీ తోడు కలుగునుగాక, నీ సహాయము కలుగునుగాక. పరిశుద్ధాత్మ తండ్రి, ప్రతి ఒక్కరిని నీవే దీవించని, ఆశీర్వదించని, బలపరచు. నీ కృపలో స్థిరపరచు, నీ ఆత్మలో స్థిరపరచు. నీ అగ్నితో నింపి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి